చేరువచ్చిన మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రేమ వందనాలు. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయము 8వ వచనం నుండి చదువుతున్నా. స్తెఫెను కృపతోనూ బలముతోనూ నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచూ ఉండెను. అప్పుడు లిబెర్తీనుల అనబడిన సమాజములోను, కురేనీయుల సమాజంలోను, అలెగ్జాంద్రియుల సమాజంలోను, కిలికియా నుండి ఆసియా నుండి వచ్చిన వారిలోనూ కొందరు వచ్చి స్తెఫనుతో తర్కించిరి. కానీ మాటలాడుట యందు అతడు అగుపరిచిన జ్ఞానమును అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. అప్పుడు వారు, వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలకగా మేము ఇంటిమని చెప్పుటకు మనుషులను కుదుర్చుకొని ప్రజలను, పెద్దలను, శాస్త్రులను రేపి అతని మీదికి వచ్చి అతన్ని పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకొని పోయి అబద్ధపు సాక్షులను నిలవబెట్టిరి. వారు, ఈ మనుషుడు ఎప్పుడునూ ఈ పరిశుద్ధ స్థలమునకు మన ధర్మశాస్త్రమునకు విరోధముగా మాట్లాడుచున్నాడు. ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారమును మార్చునని వీడు చెప్పగా మేము ఇంటిమనిరి. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడెను. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, సర్వాధికారి, సర్వలోకములకు రక్షకుడా, జీవము గల దేవ, సజీవుడా, మీ పాదములకు వేలాది స్తోత్రాలు, స్తుతులు, నమస్కారములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి సజీవులుగా ఉంచి సజీవమైన మీ మాటలు వినడానికి మరి యొక్క తరుణాన్ని, సమయాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రములు. చదువుకున్న వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించి ముందున్న వాక్య భాగాలను కూడా బయలుపరిచి మీరు మాతో మాట్లాడి మీరు మహిమ పొందుదరని, శబ్దాంతరం ద్వారా బయట ఉన్న ప్రజలు సత్యాన్ని గ్రహించగలిగినట్లు కృపజూపుదరని, మీ సన్నిధి మాతో ఉంచి మాతో మాట్లాడి మీరు మహిమ పొందుదరని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున ప్రార్థించి దీనులమై వేడుకొనుస్తున్నాము తండ్రి, ఆమేన్. చదువుకున్న వాక్య భాగము అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయం 8వ వచనములో, స్తెఫెను కృపతోనూ బలముతోనూ నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచూ ఉండెను అని రాయబడింది. దాదాపు ఒక 20 నుంచి 25 సంవత్సరాల వయసు కలిగిన వాడు స్తెఫెను. ఈ స్తెఫెను దేవుని యందు భయము, భక్తి కలిగిన వాడు, మరి లేఖనముల యందు ప్రవీణుడు, మరి గమలీయేలు అనేటువంటి ఆయన దగ్గర స్తెఫెను కూడా విద్య నేర్చినాడు. మరి ఆ వాక్యం అంటే ప్రాణం, ధర్మశాస్త్రం అన్నా వాక్యం అన్నా ప్రాణం ఎవరికంటే స్తెఫెనుకు. కాబట్టి బాగా పఠించినాడు, ధర్మశాస్త్రంలో ఉన్న పుస్తకాలన్నీ బాగా పఠించినాడు. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు కొత్త నిబంధన కాలంలో ఇప్పుడు ధర్మశాస్త్రము అంటే మొత్తం బైబిల్ అంతా కలిపి, ధర్మశాస్త్రం అంటే ఏమని ఇప్పుడు మొత్తం పాత నిబంధన కొత్త నిబంధన రెండు కలిపి ధర్మశాస్త్రం అని చెప్పి కొత్త నిబంధనలో రాయబడింది. కాబట్టి ఆ పాత నిబంధన గ్రంథములు ఉన్న మొదటి 5 పుస్తకాలు కాదు, అది ఇశ్రాయేలు ప్రజలకు. ధర్మశాస్త్రం అనేది అప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు, అది పాత నిబంధన గ్రంథము ఇశ్రాయేలు ప్రజలకు. అయితే పాత నిబంధన గ్రంథములో దేవుడు రాయించినటువంటి ఆ సత్యాలను, ఆ వాక్యాలను భూమి మీద ఉన్న ఏ మనుషుడు వాటిని నెరవేర్చలేదు. మనుషుడు నెరవేర్చలేదంటే అది కొరత కాదా? నెరవేర్చారు అని చెప్పి నమ్మకంతోనే, విశ్వాసంతోనే దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినాడు. అయితే ఆ ప్రజలు నెరవేర్చలేదు కాబట్టి యేసు ప్రభు దేనికి వచ్చినాడు? నెరవేర్చడానికి వచ్చినాడు. పాత నిబంధన గ్రంథంలో రాయబడిన ప్రతి లేఖనాన్ని, ప్రతి ప్రవచనాన్ని నెరవేర్చడానికి వచ్చినాడు. ఈ పాత నిబంధన గ్రంథాన్ని మొత్తము కంఠస్థం చేసినాడు స్తెఫెను. కాబట్టి
ఇతడు కొన్ని ప్రాంతాలకు వెళ్ళి యేసు ప్రభు సువార్త చెప్తా ఉంటే మహత్కార్యములు గొప్ప సూచక్రియలను చేయిచు ఉండెను అని రాయబడింది. స్టెఫెను ద్వారా గొప్ప గొప్ప అద్భుతాలు సూచక్రియలు జరిగినాయి. దయ్యాలను విడిపించినాడు, రోగులను స్వస్థపరిచినాడు, మరి గొప్ప కార్యాలు చేసినాడని చెప్పి వాక్యంలో రాయబడింది. ఇదంతా చూసినటువంటి వారిలో ఆసియా నుండి, కిలికియా నుండి, ఇట్లా అలెగ్జాంద్రియా ఆ సమాజంలోనూ ఇలాంటి వారందరూ వచ్చి స్టెఫెనుతో తర్కించిరి అని రాయబడింది. స్టెఫెనుతో తర్కించిరంటే వాదం పెట్టుకున్నారు అని. ఇవి నీకు ఎవరు చెప్పినారు ఇట్లా మాట్లాడమని? యేసు ప్రభు సిలువ వేయబడి మరణించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచినాడు. ఆయన పునరుత్థానుడైనాడు. యేసు రక్తం ప్రతి పాపము నుండి కడిగి పవిత్రులుగా చేస్తుంది. యేసు ప్రభు నమ్ముకుంటేనే మనకు పరలోకము, లేకపోతే లేదు. యేసు ప్రభు ఒక్కడే పాపాలు క్షమిస్తాడని చెప్పి ప్రతి సమాజంలో స్టెఫెను సువార్త చెప్తున్నాడు. యేసు ప్రభు సువార్త చెప్తా ఉంటే అక్కడున్న ప్రజలు, పెద్ద పెద్దోళ్ళు, మంచి జ్ఞానం కలిగిన వాళ్ళు, అనుభవం కలిగిన వాళ్ళు వచ్చి స్టెఫెనుతో వాదం పెట్టుకున్నారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నావు? ఇన్ని సంవత్సరాల నుండి మేము ఉన్నటువంటి బోధ కాదని ఇప్పుడు కొత్త బోధ చేస్తున్నావా నువ్వు అని చెప్పి స్టెఫెను మీద తిరుగుబాటు చేస్తున్నారు, వాదం పెట్టుకున్నారు, తర్కిస్తున్నారు. అప్పుడు అక్కడ రాయబడిన వాక్యం ఏంటంటే 10వ వచనంలో, మాటలాడుట యందు అతడు అగుపరిచిన జ్ఞానమును అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి అని రాయబడింది. 25 సంవత్సరాల వయసులో ఉన్న స్టెఫెను దేవుని వాక్యాన్ని పూసగుచ్చినట్టు ఉన్నట్లు అనర్గళంగా మాట్లాడుతూ ఉంటే ఏళ్ళ ముంటి అనుభవం కలిగినటువంటి ధర్మశాస్త్రోపదేశకులు, పరిసయ్యులు, ఆర్తేరిన వాళ్ళు, ఎన్నో ఏళ్ళ ముంటి అలవాటు ఉన్న వాళ్ళు, మేము చెప్పలేకుండా ఉన్నామే ఇతనికి ఎలా వచ్చింది? యేసు ప్రభువును కూడా అన్నారు, ఈ పాండిత్యం ఎట్లొచ్చింది ఈయనకు అని. అట్లా స్టెఫెను విషయంలో అతన్ని ఏ విధంగానైనా సరే కొన్ని లేఖనాలు చూపించి తప్పు పట్టుకొని అతన్ని నోరు ముప్పియాలని చెప్పి, కూర్చోబెట్టాలని చెప్పి సకల విధాలుగా ప్రయత్నాలు చేస్తే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, స్టెఫెను మాటలాడుట యందు అతడు అగుపరిచిన జ్ఞానమును అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి అని రాయబడింది. దీనివల్ల మీకేమర్థమవుతా ఉంది అంటే, నువ్వు ఎలాంటి ప్రశ్న వేసినా జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరు? స్టెఫెను. ఆ ప్రశ్నలన్నీ ఎక్కడి నుండి వేయాలి? గ్రంథంలో నుండే వేయాలి, బయట నుండి కాదు. బైబిల్లో ఉన్న పుస్తకాలలో అక్కడ 66 పుస్తకాల్లో రాయబడినటువంటి వాటిలో వాళ్ళు ఏదైనా తెలిసినటివి ఇతనికి ఏం తెలియవేమో అన్నట్లు, అమాయకుడేమో అన్నట్లు రకరకాల ప్రశ్నలు వేసి అతన్ని కూర్చోబెట్టాలని చెప్పి సకల విధాల ప్రయత్నాలు చేసినారు అక్కడ ఉన్నోళ్ళు. కానీ అతడు అగుపరిచిన జ్ఞానమును, మాటలాడుట యందు అతడు అగుపరిచిన జ్ఞానమును అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. వాక్యము హృదయం నిండి ఉందనుకోండి, 66 పుస్తకాల పేర్లు, అందులో ఉన్న అధ్యాయాలు, ఆ అధ్యాయాల్లో ఉన్న సత్యాలు, అందులో ఉన్న వాక్యాలు, అందులో జరిగిన ఇన్సిడెంట్లు, అక్కడ ఉన్న చరిత్ర, అది మొత్తం మన హృదయంలో ఉందనుకోండి. ఏ పుస్తకంలో దేవుడు ఏం రాయించి పెట్టినాడు, ఏ ప్రవక్త ద్వారా ఏం మాట్లాడినాడు, ఏ రాజు ద్వారా ఎట్లా మాట్లాడినాడు, ఏ రాజులను ఎలా గద్దించినాడు, ఏ రాజులను ఎట్లా సరి చేసినాడు, వారు ఎట్లా యుద్ధాలు చేస్తూ ఉన్నారు, దేవుడు ఎట్లా ఎంటర్ అయినాడు అన్న విషయాలన్నీ కూడా ప్రతి పుస్తకములో కొంత చరిత్ర ఉంది. 66 పుస్తకాలలో చరిత్ర ఉంది. ఆ చరిత్రను బాగా వంట పట్టించుకున్నాడు స్టెఫెను. అటటోని దగ్గరికి పోయి, నీకు మలాకి పుస్తకం ఎన్నోదో తెలుసా అంటే, నాకెందుకు తెలుసు 39వ పుస్తకం అంటున్నాడు. పాత నిబంధనలు ఎన్నో పుస్తకం అది? 39. అరే మాకు తెలియదే, మేము ఎంచుకొని చెప్పాలా? నువ్వైతే ఎంచకుండానే చెప్పినావు. ఎన్నో నెంబర్ పుస్తకం అంటే వెంటనే చెప్పేసినాడు. చివరి ప్రవక్త ఎవరు అంటే మలాకినే, పాత నిబంధనలో. అతడు అగుపరిచిన జ్ఞానాన్ని, మాటలను వారు ఎదిరింపలేకపోయారు. అరే ఇంకా మనతో కాదురా అని చెప్పి వాళ్ళు ఏం చేసినారంటే తప్పుడు సాక్ష్యాలు. ఇంకా చేత కాకపోతే ఏం చేస్తారు? చేత కాకపోతే ఏం చేయాలా? తప్పుడు సాక్ష్యాలు పుట్టించి వీడు మోషే మీదను ధర్మశాస్త్రం మీదను తిరుగుబాటు చేస్తున్నాడు,
మన ఆచారములను ఇవన్నీ వద్దని చెప్తున్నాడు, కొత్త బోధ చేస్తున్నాడు, దేవుణ్ణి దూషించినాడు, మన పెద్దలను దూషించినాడు అని చెప్పి తప్పుడు సాక్ష్యాలు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో దానియేలు అనే ఆయన అతి శ్రేష్టమైన జ్ఞానం కలిగిన వాడు, బుద్ధి కలిగిన వాడు. 3 రాజుల సమక్షంలో ప్రధానమంత్రిగా ఉన్నాడు. నెబుకద్నెజరు రాజు ఉన్నెప్పుడున్నాడు, బెల్షస్సరు ఉన్నెప్పుడున్నాడు, దర్యావేషు ఉన్నెప్పుడున్నాడు. 3 రాజులు పాలన చేస్తే దాదాపు 50-60 ఏండ్లు ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఒక్కడే బబులోను పట్టణంలో, కల్దీయుల దేశంలో ప్రధానమంత్రిగా ఉన్నాడు. మరి దర్యావేషు కాలంలో దానియేలు మీద తప్పైనను నేరమైనను కనుగొనవలనని అనేక రకాల ప్రయత్నాలు చేసినారు. అక్కడ రాయబడిన వాక్యం ఏంటంటే, దానియేలు అనేటువంటి వ్యక్తి మీద తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. ఈయన కూడా గ్రంథాన్ని పఠించినవాడు. ఎవరు? దానియేలు. దేవుడు తోడుగా ఉన్నవాడు. స్తెఫెను గ్రంథాన్ని పఠించినవాడు, దేవుడు తోడుగా ఉన్నవాడు. కాబట్టి దానియేలు మీద తప్పును లోపమైనను కనుగొనలేక చివరికి చేతగాక ఎవరు ప్రార్థన చేయకూడదు అనే కాడికి పోయినారు. ప్రార్థన చేయకూడదని తీర్మానం చేసి 1 నెల రోజులు ఎవరు ప్రార్థన చేసుకోకూడదని చెప్పి, ఒక మాటలో చెప్పాలంటే 1 నెల రోజులు ఎవరు అన్నం వండుకోకూడదు, నీళ్ళు తాగకూడదర్రా, తినకుండా ఉండాలా. ఇది శాసనం అంటే ఎవరన్నా ఒప్పుకుంటారా? ఎవరు ఒప్పుకోరు. కానీ అలాంటి శాసనం తీసుకొస్తే, ఇలాంటి శాసనము చేయబడనని ఎరిగియుండియు ఆయన ప్రతిదినము తన దేవునికి ముమ్మారు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఒకవేళ అలా చేస్తే సింహాల గుహలో పడద్రోస్తారన్న సంగతి దానియేలుకు తెలుసా తెలియదా? తెలిసినా కానీ ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఆయనలో ఉన్నటువంటి ఆ ధర్మశాస్త్రములో పాత నిబంధన గ్రంథములో ఉన్న పుస్తకాలు, అందులో ఉన్న సారాంశం వంట పట్టించుకున్నాడు కాబట్టి, అందులో ఉన్న దేవుడు జీవము గలవాడు కాబట్టి, ఆ దేవుడు నన్ను ఎన్నడగాని విడిచిపెట్టాడన్న నమ్మకము, ఆ కాన్ఫిడెన్స్, విశ్వాసం అతనికి ఉంది కాబట్టి ఏమి బెదరలేదు, అదరలేదు. దానియేలు వేసుకుంటే వేసుకోండి. చూడు, వాళ్ళకున్న యూదులకున్నటువంటి ఎంత ధైర్యం అనుకోవాలో చూడండి. యూదులకున్న ధైర్యము దేవుడే. యూదులకున్న ధైర్యం ఏంటి? దేవుడే, మా దేవుడు మా పక్షాన యుద్ధం చేస్తాడు అని చెప్పి. ఈనాడు ప్రపంచంలో ఇజ్రాయెల్ దేశం ఉంది, వాళ్ళ ధైర్యము దేవుడే. ఆలోచన చేయండి ఒకసారి, వాళ్ళు ఎట్లున్నారు, వాళ్ళ భక్తి జీవితం ఎట్లుంది. శద్రకు మెషకు అభిజ్ఞోగులను కూడా ఆడ కూడా అదే జరిగింది. వీళ్ళను పదవీ చిత్తులను చేయాలి, వీళ్ళు అధికారంలో ఉండకూడదు, వీళ్ళని ఎలాగైనా కింద పడదొరేయాలా. అలా చేయాలంటే వాళ్ళకు వ్యతిరేకమైంది చేయాలా, దేవుని పిల్లలకు వ్యతిరేకమైంది చేయాలా, విరోధమైంది చేయాలని చెప్పి విగ్రహానికి నమస్కారం చేస్తేనే, ఎవడైతే చెయ్యడో వాడిని అగ్నిగుండం లేస్తాము. ఎవడైతే ప్రార్థన మానుకుంటేనే, ఒకవేళ ప్రార్థన చేస్తే సింహాల గుహలు ఎచ్చాము, ప్రార్థన చేస్తే సింహాల గుహలు ఎచ్చాము, విగ్రహానికి నమస్కారం చేయకపోతే అగ్నిగుండములు ఎచ్చాము. అంటే దేవుని పిల్లలకు 2 వ్యతిరేకమైనవే. ప్రార్థన మానుకుంటారా? దేవుని నమ్ముకునే వాళ్ళు ప్రార్థన మానుకోరు. పోనీ విగ్రహానికి నమస్కారం చేస్తారా? చెయ్యరు. ఈ రెండు దేవుడు అవాయిడ్ చేసినటివి, నిషేధించినటివి. మనుషులు తీసుకొని వచ్చి ఇవి మీరు చేయాల్సిందే అన్నప్పుడు వాళ్ళు, మేము దేవుని మాట వింటాం కానీ మీ మాట మేము వినమని చెప్పి దేవుని మీద ఉన్నటువంటి మా దేవుడు సమర్థుడు అన్న విశ్వాసంతో వారు దేవుని మీద ఆధారపడినారు. కాబట్టి దేవుడు కూడా ఏం చేసినాడు? 2 సందర్భాల్లో కూడా ఏం చేసినాడు? అగ్నిగుండములో కాపాడినాడు, సింహాల గుహలో కూడా కాపాడినాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు మీద కూడా ఎన్నో నిందలు, అవమానాలు, ఎన్నో నేరారోపణలు, అవన్నీ నిలవలేదు అని రాయబడింది. యేసు ప్రభు మీద కూడా తప్పుడు సాక్ష్యాలు పలికించి రకరకాల ప్రయత్నాలు చేసినారు, కానీ ఆ సాక్ష్యాలు ఏవి నిలబడలేదని రాయబడింది. కాబట్టి స్తెఫెను
వాదించి తర్కించి తప్పు పట్టుకొని ఏదైనా చేయాలని చెప్పి తప్పుడు సాక్ష్యాలు చెప్పించి అక్కడ రాజులు లేరు, పెద్దవాళ్ళు లేరు, ఎవరు లేరు. ఆ దినములందు వారికి నాయకుడు లేడు, ప్రతివాడు తనకి ఇష్టమైన త్రోవకు తొలగను అనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు ఇది మంచిది ఇది చెడ్డదని చెప్పే నాదుడు కూడా లేడు. కాబట్టి ఆ రాజులు మొదటి గ్రంథం 21వ అధ్యాయంలో యెజబెలు నాబోతును ఏం చేసింది? తప్పుడు సాక్ష్యం పలికించి రాళ్ళతో కొట్టించి చంపించింది. ఇప్పుడు స్టెఫెను మీద కూడా తప్పుడు సాక్ష్యం పలికించి రాళ్ళతో కొట్టి చంపాలని ప్రయత్నం చేసినారు. దేవుని పిల్లలు ఏ స్థలం మందు ఉండినను ఎక్కడ ఉండినను వాళ్ళకు శ్రమలే తప్ప, బాధలు శ్రమలు ఇబ్బందులు దుఃఖాలు తప్ప సంతోషము నెమ్మది ఉన్నట్లు చరిత్రలు ఎక్కడా లేదు. యేసు ప్రభు లోకములో ఉన్నప్పుడు ఎట్లా బతికినాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలలో యేసు ప్రభు శరీరధారిగా భూలోకములు ఉన్నప్పుడు కన్నిటితోనూ రోదనతోనూ పరలోకములో ఉన్న తండ్రికి ప్రార్థన విజ్ఞాపన యాచనలు చేశాను అని రాయబడింది. ఆయన కుమారుడై ఉండి శ్రమపడి విధేయత నేర్చుకొనని రాయబడింది. యేసు ప్రభు భూమి మీద ఉన్నంతకాలం కన్నీటితో రోదనతో ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినాడని రాయబడింది. శ్రమలు పొందినాడని రాయబడింది. ఆయనే పరలోకానికి పోతూ చివరిలో చెప్పిన మాట యోహాను సువార్త 16:33లో మీకు లోకముల శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకొనుడి నేను లోకమును జయించి ఉన్నానని చెప్పి మనకు ఆదరణకరమైన మాటలు చెప్తున్నాడు. అపొస్తలుల కార్యములు 14:22లో దైవజనుడు పౌలు అంటా ఉన్నాడు, మనమందరము యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ఉన్నాము. విశ్వాసం ఉంచిన మనము ప్రతి ఒక్కరము శ్రమపడి పరలోక రాజ్యం చేరాలి. శ్రమ పడకుండా పరలోకం చేరడానికి వీలు లేదు అని చెప్పినాడు. అదే వాక్యాన్ని హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో కూడా శ్రమలు రాలేదు నేను విశ్వాసిని అంటే వాడు విశ్వాసి కాదు, వాడు దుర్బీజుడు అని రాయబడింది. ఏ బాధ లేదు, ఏ ఇబ్బంది లేదు, ఏ కష్టం లేదు, ఏ నష్టం లేదు, మాకే సమస్య లేదు, అంతా బాగుంది అనేటువంటి వాడు క్రైస్తవుడు కాదు, వాడు దుర్బీజుడు అని రాయబడింది. శ్రమలు పొందితేనే కష్టాల గుండా ఇది అన్నాడు. ఇది విశాల మార్గం కాదు. ఏ మార్గం ఇది? ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి అన్నాడు. పోరాడుతూ ఉన్నాము, ఇరుకు మార్గములో ప్రయాణం చేస్తూ పోరాడుతున్నాము. ఆ గోల్, ఆ లక్ష్యాన్ని, ఆ పరలోకము, ఆ ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడానికి. అబ్రహామును గురించి 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడింది, పునాదులు కలిగిన ఆ పట్టణం మీద గురి పెట్టుకొని ఉన్నాడని రాయబడింది. మనసు పెట్టుకొని ఉన్నాడు. అబ్రహాము దేని మీద మనసు పెట్టుకున్నాడు? పరలోకములో ఉన్న పునాదులు గల పట్టణము మీద ఆయన గురింది అని రాయబడింది. అబ్రహాము జీవితంలో శ్రమలు రాలేదా? ఇబ్బందులు రాలేదా? ఆయన ఫేస్ చేయలేదా? ఎన్నో పొందినాడు. బైబిల్లో ఉన్న భక్తులందరూ కూడా శ్రమలు పొందినారు, అవమానాలు పొందినారు, ఎదుర్కొన్నారు, ఫేస్ చేసినారు, నిలబడినారు. దేవుడు వారిని ఏం చేసినాడు? విడిపించినాడు. మనకు భక్తకోటికి పేతురు రాస్తూ మొదటి అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నుంచి 10వ వచనం వరకు చదివితే, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి మీకు విశ్వాసమునకు పరీక్ష అన్నాడు. అగ్ని వంటి శ్రమలు వస్తాయన్నాడు. మీ విశ్వాసము అగ్ని ద్వారా పరీక్షింపబడుతుంది అన్నాడు. తర్వాత సువర్ణము అగ్ని ద్వారా పరీక్షించబడినట్లు మీ విశ్వాసం అగ్ని వంటి శ్రమల ద్వారా పరీక్షింపబడుతుంది. అప్పుడు మీరు నిఖారసైనటువంటి విశ్వాసులుగా, ఒరిజినల్ క్రైస్తవులుగా దేవుని దృష్టిలో ఉంటారు. ఆ శ్రమలు అనే పరీక్షలు మీరు నెగ్గాలి అని చెప్పి పేతురు కూడా తెలియజేస్తూ ఉన్నాడు. పేతురు రాసిన ఆ మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 1వ వచనంలో ఏమనుందంటే, క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనిడి అన్నాడు. శ్రమపడే మనస్సును దేనిగా ధరించాలంట? ఆయుధముగా ధరించుకోండి అన్నాడు. యేసు ప్రభు శ్రమ పడినాడా లేదా? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14-15 వచనాలలో గమని ఎలపట యేసు ప్రభు శ్రమ పొందినని రాయబడింది. చూడు, ఒక వాక్యానికి మనం కోట్ చేస్తే ఎన్ని వస్తున్నాయో. స్టెఫెనుకు అతడు అగుపరిచిన ఆ మాటల ఎందేమి, జ్ఞానం అందేమి వారు ఎదిరింపలేకపోయారంటే వాక్యం ద్వారా నింపబడినప్పుడు ఇతరుల నోరు మూపేయచ్చు, ములాజేం లేదు.
ఒకసారి నంద్యాలలో ఓ మీటింగు ఏర్పాటు చేసినారు. మీటింగ్ ఏర్పాటు చేస్తే పెద్దలంతా వచ్చి కూర్చున్నారు. కూర్చున్నాక, అయ్యా పెద్దగా ఉన్నవాడు, సంఘాన్ని నడిపించేవాడు మోసం చేయొచ్చునా, అబద్ధం ఆడొచ్చునా అని అడిగితే చేయకూడదు, మోసం చేయకూడదు, అబద్ధం ఆడకూడదు అని పెద్దలు చెప్తా ఉన్నారు. మరి నా దగ్గర రుజువులు ఉన్నాయి, మరి ఏం చేయాలా ఇళ్ళను అన్నాను. అంటే నీకు వాక్యం తెలుసా అంటున్నాడు. నాకు ప్రశ్న వేసినాడు, నీకు వాక్యం తెలుసా? ఈడెవడు పల్లెటూరుడు నెట్టున్నాడు, ఈడు తిక్కోడులే, ఏం తెలియదు దీనికి అని నన్ను అంటున్నాడు. వచ్చినాడు అంటే ఏమయ్యా, మత్తయి సువార్తలో రాయబడింది, ఎవడైనా ఒకసారి 2 సార్లు చెప్తే వినకపోతే వాడిని సుంకరికి ఎంచుకోమని ఉంది. తెసలోనిక పత్రికలో కూడా ఉందయ్యా, ఒకసారి 2 సార్లు చెప్తే విననోన్ని అలాంటి వాంత సాంగత్యం చేయవద్దని రాయబడింది బైబిల్లో, ఏం చెప్తున్నావు నువ్వు అన్నా. అంటే రెఫరెన్స్ చూపి అన్నాడు. వెంటనే తీసి చూపించే అక్కడ ఇక్కడ చూసి, ఇంకా నాతో కాదులే, మీరే తెంచుకోరు పంచాయతీ అని లేచిపోతున్నాడు. అంటే మనకు వాక్యము చూపించినప్పుడు ఇతరులు ఏం చేయాలా? గట్టిగా అరిసేవాడు ఏం నోరు మూసుకుంటాడా లేదా? వాక్యము ద్వారా ఏం మూపియొచ్చు? నోరు మూపియొచ్చు. హేతువడుగు ప్రతివానికి సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండాలా వాక్యం చెప్పేటోడు. ఎప్పుడైనా జవాబు చెప్పడానికి ఎట్లుండాలా? సిద్ధంగా ఉండాలా. ఇతనికి ఏం తెలియదులే, అమాయకుల్లే అంటే వాక్యాలు 2-3 లేఖనాలు చూపించే సైలెంట్ అయినాడు. మాకు తెలుదు పొంగ అంటున్నాడు. ఇట్లా తప్పించుకొని పోయే వాళ్ళకి పంచాయతీ ఎందుకా మీకు? ఉన్నది ఉన్నట్లు చెప్పి తెగుపరగా చెప్పాయా, నువ్వు చేసింది తప్పు, ఇప్పటి నుండి చేయనని చెప్పు అంతే అని చెప్పి తీర్మానం చేసి ప్రార్థన చేసి పంపాల్సింది పోయి, ఈ పంచాయతీ నాకు తెలియదు కానీ నేను పోతానని చెప్పి లేచిపోతే నువ్వేం చేసినట్టు? ఇప్పుడు లేడు, లోకం విడిచిపోయినాడు, పంచాయతీ చేసిన ఆయన. ఇట్లా ఎన్నో జరిగినాయి. కాబట్టి మన మీద బురద జల్లాలనో, ఏదన్నా నేరారోపణలు చేయాలనో, నిందలు వేయాలనో, అవమానాలు వేయాలనో లోకము ప్రయత్నం చేస్తుంది, లోపల వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తారని గ్రంథంలో రాయబడింది. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 19 నుండి చదివితే, ఎఫెసులో ఉన్న సంఘ పెద్దలను పిలిపించి దైవజనుడు పౌలు, నాయన నేను ఇంకా మీ దగ్గరికి రాలేను, ఇంతవరకు మీకు దాదాపు 1 సంవత్సరము 6 నెలలు ఉండి వాక్యం చెప్పినాను, మీ దగ్గర వాక్యం చెప్పినాను. 3 సంవత్సరాలు, 1 సంవత్సరము 6 నెలలు ఉండేది కొరింథీ పట్టణంలో, ఎఫెసు సంఘంలో ఉండేది 3 ఏళ్ళు ఉన్నాడు. అక్కడ మీకు చెప్పినాను, ఇంకా రాలేను, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలోనే బయలుదేరుతా అన్నాడు. బయట నుండి కాదు వచ్చేది, ఎక్కడి నుండి? మీలోనంటే మందలో నుండి వచ్చాయి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పినాడు. కాబట్టి ఈ స్టెఫెను ఈ విధంగా చెప్తా ఉంటే వాళ్ళు ఎదిరించలేక చేతగాక తప్పుడు సాక్ష్యాలు వెలికిచ్చి సభ ఎదుటపై తీసుకుపోయి నిలబెట్టినారు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, అక్కడ 6వ అధ్యాయం ముగింపు వచనములో, సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖం వలె వారికి కనబడెను. స్టెఫెన్ ముఖం ఎట్లా కనపడుతుంది? దేవదూత ముఖం వలె వారికి కనబడెనని రాయబడింది. అంటే ముఖం ప్రకాశిస్తూ ఉంది. ఎవరి ముఖము? స్టెఫెన్ ముఖము. కొందరు గొప్ప గొప్ప దైవజనులు అంటారు, మోకాళ్ళు నల్లబడితే మొఖాలు తెల్లబడతాయంట, మోకాళ్ళు నల్లగా అయిపోతే మొఖాలు ఎట్లుంటాయి? తెల్లగా ఉంటాయంట. కాబట్టి అంటే ప్రార్థనా జీవితం కలిగిన వాళ్ళ ముఖాలు ఎట్లుంటాయి? తెల్లగా ఉంటాయని చెప్పి, తేజస్సు కలిగి ఉంటాయని చెప్పి, ఇక్కడ అతని వైపు తేరు చూసినప్పుడు దేవదూత ముఖం వల్లే వారికి కనబడెను. శద్రకు మెషకు అభిజ్ఞలను అగ్నిగుండములు వేసినారు. 4వ వాని రూపం ఎట్లుంది? దేవతలలో ఒకడు అన్నాడు. కల్దీయులైనటువంటి నెబుకద్నెజర్ రాదు, దేవతలలో ఒకడు నాకు కనపడుతున్నాడు అన్నాడు. ఆ 4వ వాడు ఎవరో కాదు, యేసు ప్రభువే.
ఆ ముగ్గురి మధ్యన నిలబడి మాట్లాడుతుండేది ఎవరు? యేసుప్రభువే నాలుగో వాడు. దైవజనుడు మోషే సీనాయి కొండ మీద 40 రోజులు రాత్రింబవళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినాక కొండ దిగి వస్తూ ఉన్నాడు. నిర్గమాకాండ 34వ అధ్యాయంలో అతని ముఖం వైపు చూసినప్పుడు ఆయన ముఖము ప్రకాశించేనని రాయబడింది. మోషే ముఖం ఎట్లుంది? ప్రకాశిస్తుంది. మత్తయి సువార్త 17వ అధ్యాయం మొదటి 10 వచనాలు చదివితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేతురు, యోహాను, యాకోబులను వెంటబెట్టుకొని ఎత్తైన కొండ మీదికి వెళ్ళెను, అక్కడ రూపాంతరము పొందాను అని రాయబడింది. యేసుప్రభు ముఖం ఎట్లుంది? కోటి సూర్యుల కాంతి కంటే తేజస్సు కలిగి దగ్గ 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 తెల్లగా, ఆ వెలుగును కళ్ళతో ఏ మానవుడు చూడలేడు, అంత వెలుగు కలిగి ఉన్నాడని చెప్పి రాయబడి ఉన్నది గ్రంథంలో. పేతురు, యోహాను, యాకోబులను వెంట పెట్టుకొని పోయినప్పుడు పేతురు ఆ వెలుగును చూసి చచ్చినవాని వలె ఆ కొండ దిగువన పడిపోయి ఉన్నాడు. యేసుప్రభుతో ఏలియా, మోషేలు మాట్లాడుతూ ఉంటే చూసినాడు. ఎవరు? పేతురు. తర్వాత యేసుప్రభు చెప్పినాడు, నేను సమాధిలో నుండి తిరిగి లేచేంత వరకు ఈ విషయం ఎవరికి చెప్పొద్దని చెప్పినాడు. నేనెవరో ఇప్పుడు అర్థమైందా అని చెప్పినాడు. యేసుప్రభు ఎవరు? రూపాంతరం చెందినప్పుడు ఎవరు? ఆయన వెలుగై ఉన్నాడు. ఆ వెలుగును కళ్ళారా చూపించినాడు. వీళ్ళకు ప్రత్యక్షత చూపించినాడు ముగ్గురికి. ఆ ముగ్గురు స్తంభముల వంటి వారని రాయబడింది. యెరూషలేము సంఘములో పేతురు, యోహాను, యాకోబులు ఎట్లున్నారు? స్తంభముల వంటి వారని రాయబడింది. స్తంభాలు దేనికి గుర్తు? బజార్లో స్తంభాలు ఉన్నాయి. రాత్రిపూట ఏం వెలుగుతున్నాయి? స్తంభాలకు లైట్లు వెలుగుతున్నాయా లేదా? అట్లా యెరూషలేము పట్టణాన్ని వెలిగించినారు. ఎవరు? ఈ స్తంభముల వంటి వారని చెప్పి రాయబడి ఉన్నది. కాబట్టి ఆ గ్రంథాన్ని పరిశీలన చేసినప్పుడు అపోస్తల కార్యములు 7వ అధ్యాయంలో ఆయనకు సభలో అనర్గళంగా మాట్లాడడానికి దేవుడు కూడా అవకాశం ఇచ్చినాడు. అబ్రహాము కానుంటి తర్వాత ఇస్సాకు, యాకోబుల గురించి, యోసేపు గురించి, మోషేను గురించి, దావీదు గురించి, న్యాయాధిపతుల గురించి, రాజుల గురించి సమస్తాన్ని చెప్తా ఉన్నాడు. దేవుడు ముందుగా చెప్పినట్లుగానే యేసుక్రీస్తుగా లోకానికి వచ్చినాడు. మీరు సిలువ వేసి చంపినారు అని చెప్పి ఈ 7వ అధ్యాయంలో స్టెఫెను ప్రజలకు వివరంగా చెప్పినట్లు రాయబడి ఉన్నది. 52వ వచనం, 7వ అధ్యాయం 52వ వచనంలో, మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపక ఉండిరి, ఆ నీతిమంతుని రాకను గురించి ముందు తెలిపిన వారిని చంపిరి, అయినను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. ఇది యేసుప్రభు గురించి చెప్తా ఉన్నాడు. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసించక ఉండిరి అంటే, పితరులు అంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు, ఎవరిని ప్రవక్తలను హింసించక ఉండిరి, అయితే ఆ నీతిమంతుని రాకను గురించి ముందు తెలిపిన వారిని చంపిరి. ఆ నీతిమంతుని రాక యేసుప్రభు ఇలా వస్తాడు, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని గనును అని ఎక్కడ రాయబడింది? యెషయా గ్రంథం 7వ అధ్యాయం, యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో రాయబడింది 14వ వచనంలో, కన్యక గర్భవతి అయి కుమారుని గను, 7 అనుకుంటా. కాబట్టి అలాంటి ప్రవక్తలను ఏం చేసినారు? బరకీయ కుమారుడైన జకరయ్యను బలిపీఠం మధ్యనే చంపినారని చెప్పి దినవృత్తాంత గ్రంథంలో రాయబడింది. యవాసు కాలంలో యెహోయాద కుమారుడు జకరయ్య, ఆయన బలిపీఠం మధ్యన చంపినారు. అయ్యా నువ్వు చేస్తానే తప్పు అంటే, యవాసు అనే రాజు నువ్వు నాకు చెప్పేటోనివే అని చెప్పి తన కిందన్న సైనికులకు చెప్తే వాళ్ళు వెళ్ళి అతనిని యాజకుడిగా ఉన్నటువంటి యెహోయాద కుమారుడైనటువంటి జకరయ్యను బలిపీఠం దగ్గర చంపినారు అని చెప్పి గ్రంథంలో రాయబడింది. ఆ నీతిమంతులను ఏం చేసినారు? చంపిరి అని చెప్పి రాయబడి ఉన్నది. మీరు అప్పగించి హత్య చేసినారు యేసుప్రభును కూడా అని చెప్పినప్పుడు, దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రం మీరు పొందితిరి కానీ దాన్ని గైకొనలేదని చెప్పాను. ధర్మశాస్త్రము మీ అందరి దగ్గర ఉంది కానీ దాన్ని ఎవడు పాటించలేదు, గైకొనలేదని చెప్పాను అని రాయబడింది అక్కడ. 54వ వచనంలో, వారు ఈ మాటలు విని కోపముతో మండిపడి అతన్ని చూచి పండ్లు కోరికిరి అని రాయబడింది.
మేము ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాము, నిష్టగొన్నెళ్ళము. మేము బయటికి వెళ్ళి వచ్చే నీళ్లు చల్లుకుంటాం, బయటికి వెళ్ళి వచ్చే కాళ్ళు ముఖం కడుక్కుంటాం, చేతులు కడుక్కోకుండా భోజనం చేయము. మేము చాలా సాంప్రదాయబద్ధంగా ఉన్నాము. మా నిష్ట భూమి మీద ఎవడు పాటించాడు. నువ్వు మాకు చెప్పటోనివా? 25 ఏళ్ళ వయసున్న నీవు మాకు చెప్తున్నావా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేదని? ఈ మాట చెప్తుండగా అందరూ అతని వైపు తేరు చూసి పండ్లు కొరికిరి అని రాయబడింది. ఏం కొరికినారు? కోపంతో మండిపడి అతన్ని చూసి ఏం చేసినారు? పండ్లు కొరికిరి అని రాయబడింది. ఎప్పుడు కొరుకుతారు పండ్లు? కోపం ఎక్కువైందనుకో పండ్లు కొరుక్కుంటా మీదికి పోతారు. అలాంటి సంఘటనలు చాలా ఫేస్ చేసిన నేను. ఈడ కాదు, కోటపాట్ల కాదు, నంద్యాలలో పండ్లు కొరికే సంఘటనలు. బైబిల్లో ఎక్కడుంది పండ్లు కొరుకుతారని? విందు ఏర్పాటు చేసినారు కదా, నా 3 సువార్తలలో ఉంది విందు ఏర్పాటు. పరలోక రాజ్యాన్ని గురించి యేసుప్రభు చెప్పిన వాటిలో ఒక పెండ్లి యజమానుడు విందు ఏర్పాటు చేసినాడు, విందుకు అందరినీ పిలిచినాడు. అయితే మత్తయి సువార్త 23వ అధ్యాయం 23, 24లోనుంది. ఒకడు పెండ్లి వస్త్రం లేకుండా పోయి బంతిలో కూర్చున్నాడు పెండ్లిశాలలో. పెండ్లి యజమానుడు వచ్చి అందరిని చూస్తా ఉంటే వానికి ఏమి లేదు. ఓయి కర్రా పెండ్లి వస్త్రం ఎందుకు వేసుకోలేదంటే మౌనంగా ఉన్నాడు. పని వాళ్ళు చెప్పినాడు, ఇన్ని పట్టుకపోయి చేతులు కాళ్ళు గట్టి ఎలపటయ్యర్రి, అక్కడ చీకటి ఉంటుంది, అక్కడ పండ్లు కొరకడం ఉంటుందని రాయబడింది. చీకటిలో ఏముంది? పండ్లు కొరకడం. చీకట్లో కొందరు కలలలో కొరుకుతుంటారు పండ్లు, తెలుసా? పట్ట కొరుకుతుంటారు పండ్లు. ఏందబ్బా ఇట్లా ఎలకనా ఏమన్నా సంచి కొడుతుందని? అట్లా సంచి కాదు కొట్టేది, ఎలక కాదు. మనిషి ఏం చేస్తుంటాడు? పండ్లు కొరుకుతా అంటాడు. కలలో వచ్చి ఉంటుందో మరి ఎట్టెట్టనో పండ్లు కొరుకుతా అంటారు కొందరు. ఇక్కడ బైబిల్లో స్టెఫెను మీద ఏం చేసినారు? అందరూ కోపముతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఆకాశం వైపు తేరి చూసుచు అక్కడ యేసుక్రీస్తు ప్రభు సింహాసనం మీద కూర్చున్నవాడు లేచి నిలబడినాడని చెప్పి తెలియజేస్తా ఉన్నాడు. వాక్యంతో నింపబడినాడు, ఆత్మతో నింపబడినాడు, కృపతో విశ్వాసంతో నింపబడినాడు. ఈ భూమి మీద జరిగే ఈ కార్యాలను అసలు స్టెఫెను పట్టించుకోలేదు. వీరు ఏం చేస్తున్నారు, ఏం కథ అనేది ఏం పట్టించుకోలేదు. నేను ఏమైపోతానని కూడా ఆలోచన చేయలేదు. మొత్తం మీద దేవుని యొక్క కంట్రోల్లో, పరిశుద్ధాత్మ కంట్రోల్లో ఉన్నాడు. ఎవరు? స్టెఫెను. కాబట్టి నాకు దేవుడు కనపడుతున్నాడు, ఆయన లేచి నిలబడినాడు, నన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు, నేను వెళ్తున్నాను అన్నట్టు చెప్తాను. దెబ్బలు తగులుతూ ఉంటే ఆ దెబ్బలకు ఆయన బాధపడలే, కేకలేయాల. దెబ్బలు తగులుతుంటే మనకి ఏదన్నా చిన్న గాయమైందనుకో కేకలేచ్చాం, కానీ ఆ దెబ్బల యొక్క నొప్పి కానీ బాధ కానీ లేదు. ఎవరికి? స్టెఫెనుకు. దేవుడు ఏం చేసినాడు? ఆ నొప్పిని బాధను తీసేసినాడు. రాళ్ళు పడుతున్నాయి మీద, రక్తం కారుతూ ఉంది, గాయాలవుతూ ఉన్నాయి. గాయాలవుతున్నా, రక్తం కారుతున్నా, ఏమైతున్నా ఆయన పలుకుతున్నాడు, తండ్రి వీరి మీద ఈ పాపము మోపవద్దు అన్నాడు. యేసుప్రభు పలికిన మాట మాట్లాడినాడు. తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరగరు, వీరిని క్షమించుమనే మాటలు స్టెఫెను కూడా పలికినాడు. అంటే ఒక్కసారి మనం ఆలోచన చేస్తే యేసు ప్రభు సారూప్యతలోనికి, స్వరూపములోనికి మార్చబడినాడు. ఎవరు? స్టెఫెను. ఆ మాట పలికినాడంటే ఆ గోలుకు వచ్చినాడు. యేసు ప్రభు సారూప్యతలోనికి, స్వరూపములోనికి వచ్చినాడు స్టెఫెను. అందుకే దేవుడు పిలిచినాడు, ఇంక రా అని చెప్పి, పరలోకానికి వచ్చేసే అవసరం లేదు భూమి మీద అని. ఇదంతా కళ్ళకు కట్టినట్లుగా ప్రత్యక్షంగా సౌలు అనే యవనస్తుడు చూస్తూ ఉన్నాడు. ఇదంతా అనర్గళంగా మాట్లాడినటువంటి దేవుని వాక్యాన్ని సౌలు విన్నాడు, ప్రజలందరూ విన్నారు, పెద్దలందరూ విన్నారు. అతడు మాట్లాడిన మాటలు వింటూ ఉన్నారు. రాళ్ళతో కొడుతుంటే చూస్తున్నారు, రక్తంగానే చూస్తున్నారు. ఎలపటికి దొలుకొని పోయినారు, యెరూషలేము ఎలపటికి. అందరు రాళ్ళు వేస్తూ ఉన్నారు. మోకాళ్ళుని తండ్రి వీరేం చేసినారో వీరి మీద ఈ పాపం మోపబోద్దని చెప్పి ప్రాణము విడిచెను అని రాయబడింది. అతని చావునకు సౌలు సమ్మతించెను. అతని పాదముల యొద్ద స్టెఫెను యొక్క వస్త్రములు తీసుకొని వచ్చి అక్కడ పెట్టినారు. ఏం పర్వాలేదు, వేసేయరు అని చెప్పి పర్మిషన్ కూడా ఇచ్చినాడు. ఎవరు? సౌలు.
సరే నువ్వు ఇట్లా చేస్తున్నావు కదా సౌలు, స్టెఫెను మీద ఇలాంటిది ఎంత చేస్తున్నావు కదా, ఇదంతా చూడు, బాగా చూడు, ఇదే ఫైనల్ అవకాశం నీకు. మళ్ళీ ఇలాంటి ఇన్సిడెంట్, ఇలాంటి సంఘటన నువ్వు ఎప్పుడు చూడలేవు. ఇంకే నీ జీవితంలో ఇవన్నీ నెరవేరుతాయి తప్ప వేరే వాళ్ళ జీవితాలలోకి రావు, ఎంటర్ కావు. ఇవి నువ్వు చేయాల్సిందే, ఇప్పుడే చూడని చెప్పినాడు. ఎవరికి? సౌలుకు. సౌలు అంతా చూసినాడు, కానీయర్ అన్నాడు, ఇంకంతా అయిపోయింది అని అనుకున్నాడు. తర్వాత ఆ సౌలునే ఆ ప్రజలను పురికొల్పి ప్రేరేపించి తప్పుడు సాక్ష్యాలు పలికియడానికి సౌలు కూడా కారకుడే. అతని చావునకు సమ్మతించాను అన్నాడంటే, సమ్మతి తెలిపినాడంటే ఏంది? సమ్మతి తెలిపినాడంటే ఏంది? అనుమతి. ఎప్పుడు పెళ్ళిళ్ళప్పుడు తాళి కట్టేటప్పుడు సమ్మతేనా సెలవేనా అంటారు, తెలుసా మీకు? అప్పుడు అంతా సెలవే అంటారు, అంతా చేతులు ఎత్తుతారు. ఏదన్నా గొడవ వచ్చినప్పుడు సెలవు ఇచ్చిన వాళ్ళు వచ్చారా? గొడవ అన్నప్పుడు ఎవరన్నా వచ్చారా? సెలవు కానీ లేని నీళ్ళంతా ఎవరు రారు. అప్పుడైతే చెప్తారు. ఇక్కడ చూస్తూ ఉన్నాము, ఇతన్ని పట్టుకున్నాడు, సెలవు ఇచ్చినాడు సౌలు, కానీ పోరు అన్నాడు. మొత్తం మీద భక్తిగల వారు స్టెఫెనును సమాధి చేసిరి అని రాయబడింది. చూస్తారా మాట? 8వ అధ్యాయం 2వ వచనం. భక్తిగల మనుషులు స్టెఫెనును సమాధి చేసి అతని గురించి బహుగా ప్రలాపించిరని రాయబడింది. కాబట్టి ఇంతటితో స్టెఫెను యొక్క జీవితము ముగింపైంది. ముగింపు బాగుందా బాగలేదా? దేవునికి సాక్ష్యంగా బ్రతికినాడు, దేవుని కోసం నిలబడినాడు, సజీవ సాక్ష్యంగా తన ప్రాణాలను అర్పించినాడు. చివరిలో ఒక వాక్యం చదువుకొని ముగింపు చేస్తాను. రోమపత్రిక 12వ అధ్యాయము 1వ వచనములో ఆ మాట రాయబడి ఉన్నది. రోమపత్రిక 12 కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకునని దేవుని వాస్తవమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది అని రాయబడింది. ఏమన్నాడంటే, సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునని దేవుని వాస్తవమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. స్టెఫెను సజీవ యాగముగా ఏం చేసినాడు? సమర్పించుకున్నాడు. శద్రకు మెషకు అబేద్నెగోలు కూడా ఏం చేసినారు? సజీవ యాగము సమర్పించుకున్నారు. దానియేలు సింహాల గుహలో వేసినప్పుడు సజీవ యాగంగా వేయబడినాడు. అయితే ఆ సందర్భాల్లో దేవుడు వాళ్ళను కాపాడినాడు. ఈ సందర్భంలో దేవుడు అనుమతి ఇచ్చినాడు. ఇక్కడ అక్కర్లేదు భూలోకము, నువ్వు స్వరూపంలోనికి సారూప్యతలోనికి వచ్చినావు, ఇంకా నువ్వు పరలోకానికి నేరుగా దేవుని బలిపీఠం కింద స్టెఫెను ఆత్మ ఉన్నదని చెప్పి గ్రంథంలో రాయబడింది. కాబట్టి శ్రమలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, దుఃఖాలు వచ్చినాయి, నిందలు వచ్చినాయి, అవమానాలు వచ్చినాయి, ఎన్నో ఫేస్ చేస్తున్నామంటే నిజమైన క్రైస్తవులు ఇవన్నీ ఫేస్ చేయాల్సిందే. ఉదరబదరన్న క్రైస్తవులకు ఏవి రావు. ఉదరబదరన్న వాళ్ళకి ఏముండవు, ఏ సమస్యలు ఉండవు. నిజంగా ఉన్న వాళ్ళకి అన్నీ ఎదురయ్యేది. కాబట్టి ఇవన్నీ కూడా మనకు పాఠాలు. వీళ్ళు ఫేస్ చేసినారు, మనం కూడా ఫేస్ చేయాల్సిందే. దేవుని బట్టి మనం ముందుకు సాగాల్సిందే. దేవుడి తలంపులన్నిటినీ మనందరి కొరకు దీవించుడుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, సర్వాధికారి, మీకు స్తోత్రములు నాయన. యవనస్తుడు స్టెఫెను ప్రభువా, మీ నామము కొరకు సాక్ష్యంగా మీరు నిలబెట్టారు. యెరూషలేము యొక్క ప్రజల మధ్యన సాక్ష్యం ఇచ్చాడు నాయన. అనర్గళంగా మాట్లాడగలిగి ఉన్నాడు. ప్రజలందరూ విన్నారు. వారు ఓర్వలేక ద్వేషముతో, అసూయతో నాయన తప్పుడు సాక్ష్యాలు పలికించి రాళ్లతో కొట్టించి చంపిరని చెప్పి లేఖనాలు చూస్తున్నాం. నిజమే ప్రభువా, దేవా మీకు స్తోత్రములు, పరిశుద్ధుడా స్తోత్రాలు నాయన. మాటల యందును అతడు అగుపరిచిన జ్ఞానమును వారు ఎదిరింపలేకపోయిరి అని చెప్పి చూస్తున్నాం. ఆయన వైపు చూసినప్పుడు దేవదూత ముఖం వల్లే వారికి కనపడనని చెప్పి చూస్తున్నాం. ఇలాగ ప్రభువా, మీరు లేచి నిలబడి ఆహ్వానించినారని చెప్పి లేఖనాలు చూస్తున్నాం. దేవా స్తోత్రములు, పరిశుద్ధుడా స్తోత్రాలు నాయన. కేవలం మీ యందు శ్వాసం ఉంచగా నాయన, మిమ్మల్ని కలిగి ఉంటుండగా, మీ ఆత్మతో నింపబడి ఉంటుండగా ఇవన్నీ జరిగినాయి. ఆయనను ప్రభా, స్థిరమైనది పరలోకము. ఆ పరలోకములో స్థలం ఇచ్చినందుకు, చోటు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
అలాగూ ప్రతి ఒక్కరూ మీ యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ శ్రమపడి పరలోక రాజ్యం చేరాలని లేఖనాల్లో రాయించారు. అలాగూ ప్రభా శ్రమపడడానికి, ఇవన్నీ భరించడానికి, నాయన వీటన్నింటిని ఎదుర్కోవడానికి తగిన కృప విశ్వాసం మాకందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అందరినీ దీవించి ఆశీర్వదించి మీరే సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందుతారని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామమున స్తోత్రములు చెల్లించి బతిమాలి దీనులమై వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. వందనాలు.